వెల్కమ్ టు ఆర్టీవీ. ఇప్పుడు మనం ఏపీ అసెంబ్లీ దగ్గర ఉన్నాం. రాష్ట్రంలో ఏ చట్టం అమలు కావాలన్నా ఇక్కడి నుంచే జరుగుతుంది. అధికార ప్రతిపక్షాల రణరంగ స్థలం కూడా ఇదే. అవును, ఓవైపు చట్టాలు చేస్తూనే మరోవైపు పరస్పర విమర్శల దాడులు చేసుకుని వేదిక ఇది. ఈ అసెంబ్లీకి ఎంతో ఘన చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటి తెలుసుకుందాం, పదండి. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన అసెంబ్లీ హాల్ వద్ద మనం ఉన్నాం. 2016 బడ్జెట్ సెషన్ నుంచి అమరావతిలో తాత్కాలిక శాసనసభ భవనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 175 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుంది వైసీపీ. అలాగే ఈ పీఠాన్ని కైవసం చేసుకుంది. 151 చోట్ల విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకు సంబంధించి, అవును, తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకు పరిమితమైన పరిస్థితి. జనసేన ఒకే ఒక్క స్థానం, అవును, ఒకే ఒక్క నియోజకవర్గాన్ని మాత్రమే చేజిక్కించుకుంది. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్దామా? ఇప్పుడు మనం నిలబడింది ప్రస్తుత అసెంబ్లీ హాల్లో. అయితే దశాబ్దాల పాటు రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ వేదికగా అసెంబ్లీ ఉండేది. ఆ చరిత్రను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. భాషా ప్రాతిపదికన ఆవిర్భవించిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 2014లో రాష్ట్ర విభజనకు ముందు ఇండియన్ యూనియన్లో 5వ అతిపెద్ద రాష్ట్రం మనది, తెలుగు రాష్ట్ర ప్రజలది. ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్ స్టేట్లోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను కలిపి ఓ రాష్ట్రంగా ఏర్పాటు చేసింది నాటి నెహ్రూ సర్కార్. ఇలా నవంబర్ 1, 1956న ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఏపీ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో 140 మంది సభ్యులు ఉన్నారు. అటు హైదరాబాద్ స్టేట్లో 105 మంది సభ్యులున్నారు. అంటే 1956 సమయానికి ఏపీ శాసనసభ సభ్యుల సంఖ్య 245 అన్నమాట. ఇక 1958లో శాసన మండలి ఏర్పాటైంది. దీంతో అప్పటి వరకు ఉన్న ఏకసభ్య విధానం ఉభయ సభలుగా మారింది. ఆ తర్వాత నియోజకవర్గాల విభజన జరిగింది. దీని కారణంగా ఏపీ శాసనసభ సభ్యుల సంఖ్యలో మార్పులు కూడా జరిగాయి. 1956లో 245 ఉంటే 1962 వచ్చే సమయానికి 300కు పెరిగింది. ఇక 1967, 72లో 287, 1978 నుంచి 2014 వరకు 294 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఇక 2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఏపీ శాసనసభ సభ్యుల సంఖ్య 175కి చేరింది. భారత రాష్ట్రపతి అంటే అప్పటి భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జూలై 14, 2004న 12వ శాసనసభను ఉద్దేశించి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్రలో దేశపు మొదటి పౌరుడు శాసనసభను ఉద్దేశించి ప్రసంగించడం అది రెండోసారి. గతంలో డాక్టర్ నీలం సంజీవరెడ్డి జూన్ 28, 1978న శాసనసభ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలోని ప్రతి రాష్ట్రానికి గవర్నర్, శాసనసభతో కూడిన అసెంబ్లీ ఉంటుంది. ఇక రాష్ట్ర శాసనసభ ఏ సమయంలోనైనా ఎగువ సభను అంటే కౌన్సిల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అదే ఎగువ సభను రద్దు కూడా చేసుకోవచ్చు. దేశంలో ఉభయ సభలు ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. 1957లో ఎగువ సభను ఏర్పాటు చేశారు. 1985లో నాటి ఎన్టీఆర్ ప్రభుత్వం ఈ సభను రద్దు చేసింది. తిరిగి 2007లో నాటి వైఎస్ సర్కార్ సభను ఏర్పాటు చేసింది. ఇక ప్రస్తుత శాసనసభలో 175 మంది సభ్యులున్నారు. వీరందరినీ ప్రజలే ఓటు హక్కు ద్వారా నేరుగా ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేల పదవీ కాలం 5 ఏళ్లు మనందరికీ తెలిసింది. అసెంబ్లీని త్వరగా రద్దు చేయాలని నిర్ణయించుకుంటే తప్ప దీంట్లో ఎటువంటి మార్పులు ఉండవు. ఇక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 333 ప్రకారం ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నుంచి గవర్నర్ నామినేట్ చేసిన ఒక సభ్యుడు శాసనసభలో ఉంటారు. అటు శాసనసభ ప్రధాన విధులు చట్టాన్ని రూపొందించడం, పరిపాలనను పర్యవేక్షించడం, బడ్జెట్ను ఆమోదించడం. అలాగే శాసనసభ సంవత్సరానికి 3 సమావేశాలను నిర్వహిస్తూ ఉంటుంది. ఒకటి బడ్జెట్ కోసం, రెండోది వర్షాకాలం, మూడోది శీతాకాల సమావేశాలుగా మనందరికీ తెలిసిందే. అయితే ఒక్కసారి 1956కు వెళ్తాం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత పరిస్థితులు అవి. అంటే 1983లో
తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులే రాష్ట్రాన్ని పరిపాలించారు. కాంగ్రెస్ పార్టీలో చీలిక రావడంతో అంటే 1978 ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ గెలుపొందింది. ఇక 1983 వరల్డ్ కప్ గెలిచిన ఏడాది. అయితే అక్కడి నుంచి ఏపీ రాజకీయాలు కూడా పూర్తిగా మారిపోయాయి. ఇక రాష్ట్ర విభజన తర్వాత అంటే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 103 సీట్లలో జెండా పాతింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ 67 సీట్లను గెలుచుకుంది. విభజన ఎఫెక్ట్తో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇటు ఎన్నికలకు ముందు సర్వేలు సర్వసాధారణమే, అది అందరికీ మనకు తెలిసిందే. వాటిని పూర్తిగా నమ్మడానికి లేదు అనేది గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. అందుకే ప్రతి సర్వే సంస్థ శాంపుల్ సర్వేలను మాత్రమే నిర్వహిస్తాయి. అంటే నియోజకవర్గానికి 100, 1000 ఇలా ముందుగా నిర్ణయించుకొని ఆ ప్రాంతాల్లో సర్వేలు చేయడం ద్వారా ఆ సంస్థలు తమ సర్వే ఫలితాలకు సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అందుకే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఖచ్చితంగా ఓ అంచనాకు రాకూడదు. ఇది క్లుప్తంగా చెప్పాలంటే మన ఏపీ అసెంబ్లీ చరిత్ర, దాంతోపాటు దానికి అనుసంధానంగా ఉన్న మరికొన్ని ఘటనలు కావచ్చు, దానికి సంబంధించిన విశేషాలు కావచ్చు. సో ఎలా అనిపించింది మీకు ఈ టాపిక్? దానికి సంబంధించి కింద కామెంట్ చేయండి. మరోసారి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటాం. Until then, keep watching and stay tuned. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.